పూరా లోకల్. మారుతున్న వాతావరణ పరిస్థితులు మానవాళితో పాటు మూగజీవాలపైన కూడా తీవ్ర ప్రభావాలు చూపిస్తూ ఉన్నాయి. రోజు రోజుకు అనేక రకాలైనటువంటి సాంకేతికత అభివృద్ధి చెందుతున్నా కూడా వాటిలో కొన్ని సాంకేతిక కారణాలతో ప్రకృతి పర్యావరణం దెబ్బతిని మూగ ప్రాణులు కనుమరుగవుతున్నాయి. ప్రధానంగా మనం పల్లెటూరులో చూసే పక్షులు పట్టణాల్లో పూర్తిగా కనపడకుండా ఆగిపోతూ ఉన్నాయి. దీనికి తోడు మానవాళి ఉరుకుల పరుకుల ప్రపంచంలో సమయం దొరక్క కాపాడుకోవాల్సిన ప్రకృతి పరమైనటువంటి పక్షులు సంరక్షణకు దూరమవుతూ ఉన్నాయి. కానీ కరీంనగర్లో మాత్రం ఓ యువకుడు పక్షులను ఆవాసం ఏర్పాటు చేసి ధాన్యము నీటిని అందిస్తూ ఉన్నారు. కరీంనగర్కు చెందినటువంటి యువకుడు అనంతుల రమేష్ తన ఇంట్లో ఏర్పాటు చేసినటువంటి పక్షుల ఆవాసాలు సంరక్షణపై మా సీనియర్ కరెస్పాండెంట్ మధుకర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఎండాకాలం వచ్చిందంటే పశుపక్షాదులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. గంట గంటకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో కనీసం నీటి చుక్క కూడా దొరకని పరిస్థితి వస్తుంది. అయితే పశువులకైతే చాలామంది పశువుల కాపర్ ఉండడం కానీ పశువుల మందలు ఉండడం కానీ వాటికి ఏదో విధంగా ఇటు వాటికి గడ్డి కానీ నీళ్లు కానీ దొరికే పరిస్థితి. అయితే ప్రధానంగా పక్షులకు మాత్రం వాటికి ఆవాసాలతో పాటు కనీసం మినిమం నీటి సౌకర్యంగా ఉండలేని పరిస్థితి. దీనికి తోడు పెరిగిపోతున్న రేడియేషన్తో అసలు పక్షి జాతులే పూర్తిగా అంతరించిపోతున్న పరిస్థితి. వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఈ మానవాళికి ఉన్నప్పుడు కూడా చాలామంది వాటిని నెగ్లెక్ట్ చేస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం కరీంనగర్లో కిసాన్ నగర్లో ఉన్నాం. ఒక ఇంట్లో గత దశాబ్ద కాలంగా ఇక్కడ పక్షులకు ఆవాసం ఏర్పాటు చేసి వాటికి తిండి గింజలతో పాటు నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇంటి యజమాని మొదటి నుంచి కూడా వీటికి కావాల్సిన అన్నీ కూడా ఏర్పాటు చేయడము, చెట్లు పెంచడం, చెట్లపైన వాటి గూళ్లను ఆవాసాలుగా ఏర్పాటు చేయడం, కొంత న్యాచురల్గా ఉండే మన ఊర పిచ్చుకలు అంటారు వీటిని, ఊర పక్షులకు ప్రధానంగా ఇక్కడ నీటితో పాటు ధాన్యాలు కూడా ఉంచడం జరుగుతుంది. వీటికి మార్కెట్లో దొరికే కొన్ని రెడీమేడ్కు సంబంధించిన గూడులను ఏర్పాటు చేయడంతో పాటు సొంతగా కూడా కొన్ని గూడులు ఏర్పాటు చేసి వీటి నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ ఆవాసాలు ఏర్పాటు చేయడం జరిగింది. అనంతుల రమేష్ దీనికి సంబంధించి ఇంటి యజమాని ఉన్నాడు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రమేష్, ఇవి మీకు ఎందుకు చాలా ఎప్పటికెళ్ళి ఈ పక్షులకు ఆవాసాలు ఏర్పాటు చేయడము, వీటి ఇంత కేర్గా తీసుకోవడం ఎప్పటి నుంచి చేస్తున్నారు? మానవాళికి మేలు చేసే ఈ ఊరపిచ్చిక జాతి మన ఇండ్ల మధ్యలోనే ఉండి మన ప్రతి ఒక్క మనిషికి ఒక ఫ్రెండ్ లాగా ఉంటుంది. ఒక ఆర్టికల్లో చదివిన ఊరపిచ్చుకలు అంతరించిపోతున్నాయని చూసి నాకు బాధ వేసింది. పల్లెటూర్లలో చిన్నప్పుడు కనబడే పిచ్చుక అసలు ఎందుకు కనబడతలేదు, పల్లెటూర్లలో కూడా మనం ఏం చేస్తావి మన ఇంటికి వస్తాయనే ఒక ఆలోచనతోటి నేను ఈ రెడీమేడ్ ఈ ఆన్లైన్లో ఈ బర్డ్ ఫీడర్లు కొనడం జరిగింది. బర్డ్ ఫీడర్ల ద్వారా వాటికి ధాన్యం ఇస్తూ ఈ మట్టి చిప్పల నీళ్లు పోస్తూ ఒక పల్లెటూరు వాతావరణం కల్పించితే ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 10-20 వస్తుండే, కానీ ఇప్పుడు వాటికి మంచి అనుకూలమైన వాతావరణం కల్పించడంతో ఇప్పటి వందలాదిగా వస్తున్నాయి. ఉదయం వాటి రాకతోనే మేము మేల్కొంటాం, చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే చాలామందికి ఇంత సమయం కూడా ఉండదు ఆ రొటీన్ వర్క్లో. పొద్దున్న లేస్తే ఉరుకుల పరుగుల జీవితం, వీటికి చాలా కేర్ తీసుకోవాలి. అంటే మీరు ధాన్యము వాటరే కాకుండా ఎండాకాలం వచ్చిందంటే ఇంకా చాలా నీడ ఏర్పాటు చేయడము, వీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడం. అదే ఈ పక్షులకు ఇంత సమయం కేటాయించాలి ఎందుకు అనుకున్నారు? అయితే ఈ యొక్క పక్షులు మన ఇంట్లో ఒక ఫ్రెండ్ లాగా ఉంటున్నాయి. చిన్నప్పుడు మాది వ్యవసాయ కుటుంబం కావడంలో మా నాన్న ఇంటి గుమ్మానికి అది వరి గొలుసులు కట్టేవాడు, అప్పుడు వస్తుండే. అప్పటి ఆ సంస్కృతిని మనం పట్టణాల్లో కూడా కొనసాగించాలి, పక్షులు మన ఇంటికి వస్తే ఒక మంచి మేలు జరుగుతుంది అనే ఒక ఆలోచనతోటి వాటిని మన ఇంటికి వచ్చే విధంగా తయారు చేసినాం. ఈ సెల్ ఫోన్ తరంగాల రేడియేషన్, సెల్ టవర్ల రేడియేషను, కాలుష్యము, చెట్ల నరికివేతతోటి చాలా పిచ్చుకలు కనుమరుగైపోతున్నాయని తెలుసుకొని మన ఇంటిని ఒక పల్లెటూరు వాతావరణం చేసి వాటిని రప్పించాలి
పెంచాలనే ఆలోచన నాకు కలిగింది. నాతో పాటు మా కుటుంబ సభ్యులు కూడా వాటి సంరక్షణకు పొద్దున్నే ఒక అర్ధగంట సమయం కేటాయిస్తారు. ఈ ఉరుకుల పరుకుల జీవితంలో కూడా వాటికి అర్ధగంట సమయం కేటాయించడం వల్ల చాలా హ్యాపీగా అనిపిస్తుంది, సంతోషంగా అనిపిస్తుంది. అంటే ఊర పిచ్చుకలతో పాటు మీరు కొన్ని ఈ లవ్ బర్డ్స్ కూడా పెంచడం జరుగుతుంది. ఇవి సాధారణ వాతావరణంలో ఉండడం కష్టము. వీటిని ఇంత మంచిగా ఏర్పడేసి వీటికి కూడా ఎంత సమయం కేటాయిస్తారు మీరు? వీరికి అయితే మా కుటుంబ సభ్యులు వీరు ఫస్ట్ వీళ్ళకి ఈ దానా పెట్టడము వీటిని పెంచుకున్నారు. వీటిని చూసిన తర్వాతనే ఈ ఊర పిచ్చుకలు కానీ అడవి పక్షులు కానీ మా ఇంటి దిక్కు వచ్చడం వచ్చింది. ఈ కల్చర్ మెయిన్ ఏంటంటే వాటికి ఒక భరోసా కల్పించాలి. ఈ ఇంటి దగ్గరికి వస్తే నేను స్వచ్ఛందంగా బతకగలుగుతా, స్వేచ్ఛగా ఉంటా, నాకు ఎటువంటి ప్రమాదం ఉండదు, నేను ఇక్కడ బాగా నాకు ఇక్కడ అన్నీ దొరుకుతాయనే వాటికి ఆలోచన వస్తుంది. కాబట్టి వీటిని చూసుకుంటూ కూడా అడవి పక్షులు వచ్చి ఈ చుట్టుపక్కల నిలబడడం, వాటి పక్కకు వచ్చి తినడం జరుగుతుంది. అంటే రాత్రుల పూట ఇక్కడే ఉంటాయి లేకుంటే ఉదయం పూట చెట్ల మీద వాటికి మెయిన్ కావాల్సింది అంటే ఉండడానికి చెట్లు కావాలి. ఈ చుట్టుపక్కల కూడా చెట్లు పెంచితే ఈ చెట్లలోనే ఉంటాయి, రాత్రి అంతా అక్కడనే పడుకుంటాయి. పొద్దున పూట మాత్రం 6 గంటలకే ఉదయం నిద్ర లేచుడితోటే మనం వాటికి ఇక్కడ గింజలు ఉంటాయని వచ్చి ఇక్కడ గింజలు తింటాయి, చెట్లపైనే ఉంటాయి. అంటే గింజలు ఏమేస్తారు? వడ్ల గింజలేనా? ఇంకా వీటికి ఏమైనా బయట మార్కెట్లో సపరేట్గా ఏమైనా దొరుకుతాయి? సపరేట్ అని ఏం లేదు. ప్రతి వడ్ల గింజ మనకు బయట అడవిలో దొరికే వడ్ల గింజలు, జొన్నలు, మొక్కజొన్నలు అన్నీ తీసుకొచ్చి నేను ఒక 2-3 బస్తాలు తీసుకొచ్చి వాటి కోసం పెట్టడం జరిగింది. ప్రతి ఎండాకాలం వాటి అడవిలో పంటలు ఉండేవి కాబట్టి వాటి ఆధారం ఏంటంటే బయట దొరికే తిండి మీదనే ఆధారం ఉంటుంది. బయట కనీసం ఇప్పుడు ఏంటంటే అంతకుముందు వాకిళ్ళల్లో ఇంటి ముందట వచ్చి ఇట్లా బియ్యం జరుగుతూనే వచ్చి తినే పక్షులు బయట ఇప్పుడు ఎండలకు దొరుకుతలేవు, మన ఇంట్లో దొరుకుతాయనే ఆలోచనతోటి అవి మన ఇంటికి వస్తున్నాయి. అంటే ఎండాకాలం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. మిగతా వర్షాకాలంలో కానీ మిగతా కాలంలో ఉంటాయా ఇవి ఇక్కడే పక్షులు? ఉంటాయి, వర్షాకాలంలో ఉంటాయి కానీ కొన్ని తక్కువ ఉంటాయి. వర్షాకాలం ఏంటంటే పంటలు ఉంటాయి కాబట్టి పంటల మీదనే ఎక్కువ ఊర పిచ్చుకలు కానీ అడవి పక్షులు రైతులు వేసే పంటల మీద ఆధారపడతాయి. పంటలు కోసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇండ్ల దగ్గర ఎవరు అయితే ఆవాసాలు ఏర్పడతారో వాళ్ళ దగ్గరికి వస్తాయి ఖచ్చితంగా. ఇక్కడ మనం చూడొచ్చు ఇవన్నీ కూడా ఈ లవ్ బర్డ్స్కు సంబంధించి కూడా ఈ ఫీడర్స్, బర్డ్ ఫీడర్స్ చాలా ఏర్పడడం జరిగింది. వీటితో పాటు ఇక్కడ నీటి నింపడం కోసం మట్టి పాత్రలు కూడా పెట్టడం జరిగింది. అయితే పక్కన ఒక ఖాళీ స్థలం ఉంటే కూడా కొన్ని విత్తనాలు చల్లి ఇక్కడ నీళ్లు చల్లడం వల్ల ఆ నీళ్లతో పాటు పెరిగినవి ఈ చెట్లపైన కూడా పక్షులు ఉంటాయని చెప్తున్న పరిస్థితి. మరోవైపు రెడీమేడ్గా ఉన్న కొన్ని గూళ్ళను కూడా అక్కడ వీళ్ళ ఇంట్లో పరిస్థితుల్లో చూడొచ్చు. ఇక్కడ తయారు చేసి ఇక్కడ పెట్టారు కొన్ని కాటన్ బాక్సులు. అలాగే ఇవన్నీ చేస్తే ఈ ప్రతి ఒక్కటి కూడా ఈ పక్షులకు ఆవాసం ఏర్పాటు చేసి వీటికి ధాన్యము అలాగే నీటి సౌకర్యం ఉండడం చేత పెద్ద ఎత్తున వీళ్ళ ఇంటికి పక్షులు వస్తాయని చెప్తున్నారు. మొత్తంగా దాదాపు దశాబ్ద కాలంగా కూడా ఈ పక్షులను కాపాడంలో రమేష్ చాలా శ్రద్ధ చూపిస్తుండడంతో పాటు ఒక సందేశం కూడా ఇస్తున్నాడు. ఈ రేడియేషన్ కాలంలో పక్షుల జాతులు అంతరించిపోతున్నాయి కాబట్టి ఎండాకాలం ప్రధానంగా వీటికి నీటి వసతి ఒకటి ఉండదు, తర్వాత గింజలు తినడానికి ఉండవు కాబట్టి అవి ఏర్పాటు చేస్తున్నా ఉదయం పూట పెద్ద ఎత్తున పక్షులు వచ్చి ఇక్కడ నీరుతో పాటు గింజల ధాన్యం సేకరించిన తర్వాత ధాన్యం తిని వాటితో పాటు నీళ్లు తాగి వెళ్ళిపోతాయి, మళ్ళీ సాయంత్రం పూట వస్తాయని చెప్తారు. మొత్తంగా చూసుకుంటే ఒకటి ఈ కాంక్రీట్ జంగల్ కాలంలో అడవులు అంతరించిపోయాయి. ఆ తర్వాత పట్టణాల్లో అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత అపార్ట్మెంట్లో కూడా పక్షులు లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉన్న చిన్న ఇంటిలో కూడా 2 చెట్లను ఏర్పాటు చేసి ఆ చెట్లపైన గూళ్ళను ఏర్పాటు చేసి ఇవన్నీ చేయడం కూడా ఈయనకున్న శ్రద్ధ పక్షుల పట్ల అని చెప్పవచ్చు. మొత్తంగా చూసుకుంటే కరీంనగర్లో రమేష్ ఈ పక్షులను పెంచడంలో కొంతమందికి ఆదర్శం ఇవ్వడం, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ ఇటుపక్క అటుపక్క ఇళ్లలో కూడా ఇలాంటి ఏర్పాటు చేయనని చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పక్షులకు ఒక ఆదరిస్తున్న రమేష్ అనే ఒక వ్యక్తి ఒక ఆదర్శం నిలుస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, పూరా లోకల్ న్యూస్, కరీంనగర్.